అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా నాటో కూటమిని బెదిరించారు. నాటో సైనిక కూటమి నుంచి వైదొలుగుతామని బెదిరించారు. హార్మోజ్ జలసంధి విషయంలో తమ మాటను ఖాతరు చేయనందుకు నాటో కూటమిపై ట్రంప్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నాటో కూటమి ఒక కాగితపు పులి అంటూ ట్రంప్ ఎద్దేవా చేశారు. అయితే నాటోను ట్రంప్ బెదిరించడం ఇదేం తొలిసారి కాదు. ఇదిలా ఉంటే ట్రంప్ బెదిరింపుపై నాటో కూటమి నుంచి ఎటువంటి స్పందన లేదు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ దీనిని సంక్షిప్తంగా నాటో అంటారు. వాస్తవానికి ఇది ఒక సైనిక కూటమి. కాగా అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికాకు అనుకూల శిబిరంగా నాటో కూటమి పేరుంది. కాగా నాటో కూటమి మరోసారి తెరమీదికి వచ్చింది. నాటో కూటమి నుండి వైదొలగాలని తాము భావిస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెల్లడించారు. బ్రిటన్కు చెందిన ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఇరాన్పై చేసినటువంటి యుద్ధానికి మద్దతుగా ఇవ్వాల్సిందిగా నాటో కూటమిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కోరినటువంటి సంగతి తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలను నాటో కూటమి పక్కన పెట్టింది. అమెరికాకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. దీంతో ట్రంప్ మహాశయుడికి పట్టరాని కోపం వచ్చింది. నాటో కూటమిని కాగితపు పులి అంటూ ఎగతాళి చేశారు. అలాగే నాటో కూటమిలోని సభ్య దేశాల అధినేతలను పిరికి పందలని ఎద్దేవా చేశారు. అంతేకాదు, అమెరికా అనేది వెనక లేకపోతే ప్రపంచంలోని ఏ దేశమూ నాటో కూటమిని పట్టించుకోదని ట్రంప్ మహాశయుడు ఎద్దేవా చేశారు. కథ అక్కడితో ఆగలేదు. ఇరాన్ అంటే నాటో కూటమికి చాలా భయమన్నారు. ఈ కారణంతోనే హార్మజ్ జలసంధిని తెరిపించే విషయంలో అమెరికాకు మద్దతు ఇవ్వడానికి నాటో ముందుకు రాలేదంటూ కూడా ట్రంప్ మండిపడ్డారు. కాగా 4 ఏళ్లుగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో యుక్రెయిన్కు నాటో కూటమి అండగా నిలిచింది. కాగా ఇదే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. వాస్తవానికి రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అమెరికాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. అయినప్పటికీ కేవలం నాటో కూటమి కోసం తమ ఉక్రెయిన్కు మద్దతు పలికామన్నారు. ఉక్రెయిన్పై దాడులు ఆపడానికి రష్యాతో అనేకసార్లు చర్చలు కూడా జరిపామన్నారు ట్రంప్. అయితే అమెరికా చేసిన మేలు నాటో కూటమి మర్చిపోయిందన్నారు. కాగా ఇరాన్ విషయంలో నాటో కూటమి అలాగే అందులోని సభ్య దేశాలు అమెరికాతో కలిసి రావడం లేదన్నారు. ఇది తాను ఊహించలేదన్నారు. మొత్తంగా నాటో కూటమి వైఖరి తనను ఎంతగానో బాధపెట్టిందన్నారు డొనాల్డ్ ట్రంప్. ఇదిలా ఉంటే నాటో కూటమిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించడం ఇది తొలిసారి కాదు. 2018లో కూడా ట్రంప్ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. అప్పటికీ ట్రంప్ అమెరికాకు తొలిసారి అధ్యక్షుడయ్యారు. సభ్య దేశాలు రక్షణ బడ్జెట్ను ఆశించిన మేర ఖర్చు పెట్టకపోతే నాటో కూటమి నుండి అమెరికా వైదొలుగుతుందని బెదిరించారు. అయితే ఈసారి కూడా ట్రంప్ చేసింది ఉత్తిత్తి బెదిరింపా లేక నిజంగానే నాటో కూటమి నుండి అమెరికా వైదొలుగుతుందా అనేది తెలియడం లేదు. వాస్తవానికి నాటో కూటమి ఇప్పటిది కాదు. 1949లో నాటో కూటమి ఏర్పాటైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక పరిణామాలు సంభవించాయి. అందులో భాగంగా అమెరికాతో పాటు కొన్ని యూరప్ దేశాలు కలిసి నాటో పేరుతో ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. అమెరికా, సోవియట్ యూనియన్ మధ్యప్రాచ్య యుద్ధం జరుగుతున్నటువంటి కాలంలో ఈ కూటమి ఏర్పాటైంది. ప్రధానంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికాకు అనుకూలంగా వ్యవహరించడానికి ఏర్పాటు చేసుకున్నదే సదరు నాటో కూటమి. కాగా నాటో కూటమి సంస్థాగతంగా బలమైంది. ఈ కూటమిలోని సభ్య దేశాలకు కొన్ని నిబంధనలుంటాయి. అవసరమైనప్పుడు నాటోలోని సభ్య దేశాలన్నీ ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కూటమి ఏర్పాటులో ఉన్న మౌలిక సూత్రం ఇదే. అయితే సోవియట్ యూనియన్కు విచ్ఛిన్నం చేయడానికే నాటో కూటమి ఏర్పాటు వెనుక ఉన్నటువంటి హిడెన్ ఎజెండా అని అప్పట్లో అనేక సోషలిస్టు దేశాలు ఆరోపించాయి. ఈ ఆరోపణల సంగతి ఎలాగున్నా ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక పెనుమార్పులు సంభవించాయి. సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తర్వాత ప్రపంచం ఒకే ధ్రువంగా మారిపోయింది. ప్రపంచంలోని అమెరికా సూపర్ పవర్గా ఎదిగింది. ఇదిలా ఉంటే అసలు సోవియట్ యూనియన్ అనేది అంతరించిన తర్వాత నాటో కూటమి అవసరమే లేదన్నది చాలామంది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల అభిప్రాయం. ఇందుకు వారు చెప్పే కారణం ఒకటే. ప్రపంచ పటంపై అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేసే దేశమై లేనప్పుడు నాటో కూటమి అవసరం లేదన్నది అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల అభిప్రాయం. అయితే ఈ అభిప్రాయాలను అమెరికా పట్టించుకోలేదు. నాటో కూటమిని నిక్షేపంగా కొనసాగించింది. అంతేకాదు కూటమిలోని సభ్య దేశాలు అండగా నిలబడింది. అలాగే నాటో కూటమిని మరింతగా విస్తరించడంపై అగ్రరాజ్యం దృష్టి పెట్టింది. కాగా నాటో కూటమి క్రమక్రమంగా విస్తరిస్తోంది. నాటో కూటమిలో చేరాలన్నది స్వీడన్ దేశం చిరకాల కోరిక. అయితే ఇందుకు కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. అయితే 2024లో ఈ అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో నాటో కూటమిలో 2 సంవత్సరాల కిందట స్వీడన్ చేరింది. ఇదిలా ఉంటే నాటో కూటమిలో చేరడాన్ని ఒక చారిత్రక ఘట్టమని స్వీడన్ వ్యాఖ్యానించింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూటమిని విస్తరించాలని నాటో నిర్ణయించుకోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే యూరోపియన్ యూనియన్తో కూడా అమెరికాకు ఇటీవల సంబంధాలు దెబ్బతిన్నాయి. అమెరికా యూరోపియన్ దేశాల అనుబంధం ఇప్పటిది కాదు, 8 దశాబ్దాలకు పైగా ఈ అనుబంధం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత యూరప్ దేశాలు బలపడ్డాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని విధాలా సెటిల్ అయ్యాయి. చెప్పుకోదగ్గ శాంతి భద్రతా సమస్యలు కూడా ఏమీ లేవు. ఇదిలా ఉంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండి యూరోపియన్ దేశాలకు అమెరికాయే పెద్ద దిక్కైంది. అయితే అగ్రరాజ్యమైన అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య సుదీర్ఘకాలం కొనసాగినటువంటి ప్రచండ యుద్ధంతో యూరోపియన్ దేశాలకు సంబంధం లేదు. అయినప్పటికీ అమెరికా కోసం తగుదనమ్మా అంటూ ప్రచండ యుద్ధంలో యూరోపియన్ దేశాలు జోక్యం చేసుకోవడం మొదలెట్టాయి. స్వదేశంలోనూ ఆర్థిక వ్యవస్థలు అనుమతించకపోయినా అమెరికా మెప్పు కోసం తమ జీడీపీల్లో 2% నాటో సైనిక కూటమి కోసం ఖర్చు పెట్టాయి. దీంతో యూరోపియన్ దేశాల భూభాగాల్లో అణ్వాయుధాల మొహరింపు జోరందుకుంది. కాగా అమెరికా, యూరోపియన్ యూనియన్ మధ్య కొంతకాలంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. దాదాపు ఏడాది కిందట గ్రీన్లాండ్ వివాదం నేపథ్యంలో ఈ దూరం మరింతగా పెరిగింది. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహారాల తీరును ఇక యూరోపియన్ యూనియన్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. EU వైఖరి ట్రంప్ మహాశయుడికి ఆగ్రహం తెప్పించింది. ఇంకేముంది, గ్రీన్లాండ్ విషయంలోని తన మాటకు తందానా అన్నని దేశాలపై 10% అదనపు సుంకాలు విధిస్తున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక యూరోపియన్ దేశాలకు వరుస షాకులు తగలడం ప్రారంభమైంది. అమెరికాకు నమ్మిన బంటుగా ఉండే యూరోపియన్ యూనియన్ను ట్రంప్ దాదాపుగా పట్టించుకోవడం మానేశారు. ఇదిలా ఉంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం చివరకు అమెరికా, యూరప్ దేశాల సంబంధాలపై పడింది. ఒక దశలో అమెరికా పూర్తిగా రష్యా వైపు మొగ్గుతోందని యూరోపియన్ యూనియన్ బలంగా నమ్మింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రయోజనాలు కాపాడడం కోసం అమెరికాపై యూరోపియన్ యూనియన్ దేశాలు ఒత్తిడి తీసుకురావడం కూడా ప్రారంభమైంది. అయితే తాము ఆశించిన స్థాయిలో రష్యాపై ఒత్తిడి తీసుకురావడంలో అమెరికా విఫలమైందన్న అభిప్రాయం యూరోపియన్ యూనియన్ నేతల్లోనూ ఉంది. ఈ విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు తెలియంది కాదు. దీంతో ఏదో ఒక రోజు నాటో కూటమిని దూరం చేసుకున్నట్లే యూరోపియన్ యూనియన్ని కూడా అమెరికా దూరం చేసుకుంటుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా ట్రంప్ తన నియంతృత్వ వైఖరితో ఒక్కో అనుకూల శిబిరాన్ని దూరం చేసుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.